జవహర్ నగర్ భూములు హాంఫర్ట్. డేగ కోడి పిల్లల మీద కన్ను వేసినట్టు జవహర్ నగర్ భూములు కొనడానికి వచ్చిన అమాయక ప్రజల మీద భూ కబ్జాదారుల కన్ను. జవహర్రర్ అమ్మో అమ్మో, జవహర్ నగర్ భూములు కొనలేము, నమ్మలేము, అమ్మలేము అనే పరిస్థితి ఎదురవుతుంది మన జవహర్ నగర్లో. ఒక్కో ప్లాటు 2 లేదా 3కి అమ్మి సొమ్ము చేసుకుంటున్న భూ కబ్జాదారులు అమాయకమైన పేద ప్రజలని ఆసరా చేసుకుని మోసం చేస్తున్న వైనం. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 648లో గల ప్రభుత్వ భూమిలో ఉన్న నర్సరీ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. జవహర్ నగర్ కు చెందిన భూ కబ్జాదారులు రాత్రి వేళల్లో చెట్లను మాయం చేస్తూ చదును చేయడమే కాకుండా ఓ వృద్ధ దంపతులను ఆ భూమిలో పెట్టి రూములు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న సదరు సర్వే నెంబర్లు ప్రభుత్వం అధికారికంగా నర్సరీని నిర్మించి ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వాటిని నాటేందుకు మొక్కలు పెంచేవారు. కానీ జవహర్ నగర్లోని మాజీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి, ధనబలంతో అధికారులు ఆ నర్సరీని పరిరక్షించే బాధ్యతను మెల్లగా మర్చిపోతూ డబ్బులు ఆశ పెడుతున్నారు సిబ్బంది. ప్రభుత్వ ఆస్తులను, భూములను పరిరక్షించాల్సిన అధికారులు పైసలకు అమ్ముడుపోవడంతో భూ కబ్జాదారులు రెచ్చిపోతూ నర్సరీలో పెరుగుతున్న చెట్లను అడ్డగోలుగా నరికివేయడమే కాకుండా వాటిని అర్ధరాత్రి తరలిస్తూ చదును చేస్తూ ప్లాట్లుగా విభజిస్తున్నారు. తక్షణం ఆ భూమిని పరిరక్షించడమే కాకుండా వెంటనే ఆయా నర్సరీ పరిరక్షణ కోసం ప్రహారీ గోడ నిర్మించాలని టీడీపీ జిల్లా యువజన విభాగం నాయకులు లక్ష్మణ్ బలగం టీవీ ద్వారా తెలియజేశారు. ఇట్టి విషయమై గతంలోనే ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు సమర్పించడంతో పాటు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఆయా నర్సరీలో సుందరీకరణ నిమిత్తం రోడ్లు, బోరు వేసి నీటిని పట్టేవారని, పరిరక్షణ కోసం సిబ్బందిని నియమించి కాపాడిన వారు నేడు ఎందుకు ఆ నర్సరీని పట్టించుకోవడం లేదు తెలియవలసిన అవసరం ఉందన్నారు. ఏది ఏమైనా నర్సరీని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉన్నదని, తాను తక్షణమే కలెక్టర్ను మరియు సంబంధిత రెవెన్యూ సిబ్బందితో పాటు హైడ్రా అధికార, హెచ్ఎండిఏ అధికారులను కలిసి ఆ భూమిని, పార్కును, నర్సరీని కాపాడేందుకు సాయశక్తుల ప్రయత్నం చేస్తానని, నేను ఉన్నంత వరకు జవహర్ నగర్ భూములు కాపాడతానని లక్ష్మణ్ మీడియాతో వాపోయారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మన మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత కొంతకాలంగా నర్సరీ గురించి నా పోరాటం కొనసాగుతూ ఉంది. కొంతకాలంగా నేను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఒక 1 year నుంచి నేను నర్సరీలో మొక్కలు మాయమవుతున్నాయి, నర్సరీ మొక్కలు తరలిస్తున్నారు, ఈ మొక్కలు ఎక్కడికో తీసుకెళ్తున్నారు, ఈ నర్సరీని తరలించే ప్రయత్నం జరుగుతుందని పదే నేను అంటూ ఉన్నా, ఎవరు నమ్మలేకపోయారు. ఇప్పుడు కూడా నర్సరీ చూస్తే మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా ఒకసారి కలెక్టర్కి లెటర్ వేయడం జరిగింది. నర్సరీకి ప్రహారీ కూడా నిర్మాణం చేపట్టి దీన్ని రక్షించమని కలెక్టర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా ఏ అధికారి స్పందించలేదు. మన మున్సిపాలిటీలో ఉన్న నర్సరీకి సంబంధించిన మున్సిపల్ అధికారులు ఏ రోజు కూడా నర్సరీకి వచ్చి మొక్కలు ఎలా ఉన్నాయి ఏందని చూసే ప్రయత్నం ఎక్కడ కూడా జరగలేదు. ఆ మున్సిపల్ ఆఫీసులోనే కూర్చొని వాళ్ళు జీతాలు తీసుకుంటారు తప్ప ఇక్కడికి వచ్చి నర్సరీని చూసేంత టైం వాళ్ళకి లేదు. ఈ నర్సరీని ఉన్నత అధికారులు వచ్చి నర్సరీని పర్యవేక్షించి మొక్కల్ని యథావిధిగా మన ప్రజలకు అందేటట్టు చేయాలని నా యొక్క మనవి తెలియజేసుకుంటున్నాను. మీరు గతంలో పై అధికారులకు కంప్లైంట్ చేసిండ్రు కదా, ఆ కంప్లైంట్ మీద అప్పటి రెస్పాన్స్ ఏంటి, ఇప్పటికి ఆ రెస్పాన్స్ ఉందా వాళ్ళ దగ్గర? అప్పుడు నేను ఈ పార్క్ ఒకటి, ఈ నర్సరీకి ఒకటి కంప్లైంట్ ఇచ్చిన, ఈ ప్రహారీ గోడ నిర్మాణం చేసి దీన్ని కాపాడమని. పార్క్ ఒకటే కంపౌండర్లు కట్టి దీనికి నిధులు లేవని చెప్తున్నారు ఇప్పుడు. ఇంకోటి లక్ష్మణన్న, గతంలో గిట్ట రూమ్ నిర్మాణం చేశారు కదా, మీరు అప్పుడు స్పందించలేదా? అప్పుడు కూడా నిర్మాణం జరిగినప్పుడు నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను అన్ని వీక్షిస్తూ ఉన్నా. సరే
విలేకరులు మిత్రులు ఉన్నారు, చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఉన్నారులే మన జవహర్ నగర్లో ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లను కాపాడుతారులే ఇక అని అనుకొని నేను సైలెంట్గానే ఉన్నా. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా సీనియర్ విలేకరులు కూడా గప్చుప్మని ఉన్నారు. జరిగే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సర్వే నెంబర్ల కొత్త సర్వే నెంబర్ల కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి. నిన్న మొన్న ఉన్న సుచిత్ర మేడం గారు ఉన్నప్పుడు కంట్రోల్గా ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ అయితే 2-3 కన్స్ట్రక్షన్లు అయినాయి, అవి కూడా ఏం పట్టించుకోలేదు. ఇక ఆయనకే తెలుసు ఆ విషయం. నేను కూడా కొంత ఆగుతున్నా, 2-3 రోజులు చూసి తర్వాత ఓవర్ ఎపిసోడ్ మీద పూర్తి పార్కు కబ్జా విషయంలో మీ దృష్టిలో ఎవరున్నారు? ఎవరు కబ్జా చేస్తున్నారు అనుకుంటున్నారు? ఎవరు కొంటున్నారు? ఎవరు అమ్ముతున్నారు? ఇక్కడ క్లియర్గా కోటేశ్వర గౌడ్ గురించి తెలిసిన విషయమే. మేయర్ కావాలని దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క కార్పొరేటర్కు 10 నుంచి 20 లక్షలు ఇచ్చి వాళ్ళందరూ నా టిప్పుగా తెచ్చుకొని ఈ నర్సరీ తీసే ప్రయత్నం కోసమే అన్ని కోట్లు పెట్టి మేయర్ అయింది వాళ్ళ భార్య. ఈ విషయం అందరూ తెలిసినా నేను మొదటి నుంచి ఈ విషయం గమనించి దీన్ని ఆపిన. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆపుకుంటూ వస్తూ ఉన్నా. ఆయన మేయర్ కానీ ఇంకా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దీన్ని అడ్డుకోవడమే నా ప్రయత్నం. అడ్డుకుంటూనే ఉంటా. కొంతమంది విలేకరులు కూడా సహకరిస్తున్నారు. ఆ విలేకరుల వల్ల కొంతవరకు సాధ్యమైంది. ఇది గతంలో ఈ గేటు తీసేసారు కదా, తీసేసినప్పుడు అప్పుడు మీకు తెలిసిన విషయమే కదా, మన అప్పుడు స్పందించారు కదా, మరి ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? అప్పుడు ఆల్రెడీ వచ్చి మన ఈ గేట్ ఎవరు తీసారు, ఇది ఎంతవరకు తీసారు అయితే మన రోడ్ కాంట్రాక్టర్ ఉంది, అన్న మేము తీసాం, మళ్ళీ మున్సిపల్ వాళ్ళకి చెప్పినాం. ఆల్రెడీ మున్సిపల్ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఇస్తామన్నారు. అంటే సర్లే అని మున్సిపల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు నిధులు లేవంటున్నారు. ఇప్పుడు మాజీ కార్పొరేటరు మాజీ మేయర్ ఎపిసోడ్లో వాళ్ళకి అధికారులు సహకరిస్తున్నారనా? ఖచ్చితంగా. ఇక్కడ మున్సిపల్ కమిషనర్కి ఏం తెలియదు. ఆమె ఖాళీ ఒక బొమ్మలా కూర్చుంటుంది, జీతం తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. మేము ఆల్రెడీ 706, 704కి మన ప్లే గ్రౌండ్ కోసం వెళ్తే లెటర్ ఇస్తే మా దగ్గర నిధులు లేవు, మీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టుకోమని. అంటే యువతకి ఆడుకోవడానికి గ్రౌండ్ లేవు, కూర్చోవడానికి పార్కులు, ఒక హాస్పిటల్, కాలేజీలు, స్కూళ్ళు, కనీసం స్కూల్లో కూడా పర్మిషన్ ఇంతవరకు ఈ 10-15 సంవత్సరాలు కొత్త స్కూల్ కూడా నిర్మాణం జరగలేదు. కానీ ఏమనంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పడుతుంది అని చెప్పేసి వందపీళ్ళ రోడ్ చేసినామన్నాం. సరే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటారు కదా, సాక్ష్యం చూపిస్తా. ఇగో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడ మన డెంటల్ కాలేజ్ ఇగో సర్వే నెంబర్ 12లా క్లియర్గా ఉంది పేపర్. ఇక్కడ మళ్ళీ ఎంఆర్ఓ ఏమంటున్నారంటే 706లో కూడా ఒకటంట. ఒక్కదాన్ని కట్టడానికే మా దగ్గర నిధులు లేవు, గ్రౌండ్కి ఒక బోర్డు పెట్టమంటే నిధులు లేవు మీ దగ్గర. మీరు ఎన్ని స్కూళ్ళు కడతారు ఒక మాట చెప్పండి. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 12 సర్వే నెంబర్. ఈ రోడ్ ఎందుకు చేసినా 100 ఫీట్ల రోడ్డు రియల్ ఎస్టేట్ దందా కోసం ఇదంతా. నేను ఫస్ట్ నుంచి ఇదే మొత్తుకుంటున్నా. ఇది కావాల్సి కానీ ఈ రియల్ ఎస్టేటర్లే ఇక్కడ ఉన్న కొన్ని సర్వే నెంబర్లు. తంగడివనం ఎక్కడ ఉంది? తంగడివనంలో ఆల్రెడీ రాళ్ళు పాతి ప్లాట్లు అమ్మేసారు లేవట్ల మీద. ఆ ప్రూఫ్ కూడా మీ ఫోన్లో ఉంది, చూపిస్తాను. ఇవన్నీ చూసి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళు మున్సిపల్ ఆఫీస్లో పడుకుంటున్నారు. లేదు 100 ఫీట్ల రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, దాని మ్యాప్ ఉంది, దాని ప్లానింగ్ ఉంది. వీళ్ళు ఎవరైనా చేయడానికి అది బిల్డింగ్ గవర్నమెంట్ ఏమన్నా అది ఒక ప్రైవేట్ వ్యక్తి. ఈ విషయం ఎవరు తెలియదు. ఇంకా ఆ ప్రైవేట్ వ్యక్తి కొంతమంది కొన్నారు కూడా అది ఆ బిల్డింగ్లు. ఈ బిల్డింగ్లకు 100 ఫీట్ల రోడ్ వేయడానికి వీళ్ళెవరు? మీరు ఒక్కరే ఈ పార్కు స్థలాన్ని కాపాడగలరా? ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి. ఎవరో ఒకరు ప్రశ్నిస్తే ప్రజలకు వెళ్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఆ ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. మిగతా వాళ్ళందరూ మీ పార్టీతో సహా, మీ పార్టీలో ఎవరు మీరు ఒక్కరే స్పందిస్తున్నారు కదా, మీ పార్టీతో సహా ఇతర పార్టీలు వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వ ఆస్తిని లేదా ప్రజలకు ఉపయోగపడే ఈ పార్కును నర్సరీ కాపాడడానికి రావట్లేదు కదా. మీ పోరాటం చివరిసారి కొనసాగుతుందా? అమలుపోతారా? ఖచ్చితంగా. నేను ఇంతవరకు మీ క్వశ్చన్ ఒకసారి గ్రౌండ్లో కూడా మీరు ఇదే క్వశ్చన్ వేయడం జరిగింది. 706, 704లో ఎప్పుడు కూడా నేను ఎవరికి లొంగలేదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఏవైతే కేటాయించిన సర్వే నెంబర్లు ఉన్నాయో వాటి సర్వే నెంబర్ల మీద ఖచ్చితంగా నేను పోరాడతా. ఇక్కడ నుంచి సిఆర్పి, బాలాజీ నగర్, మన పార్కు, ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా పోరాడతా. నా వెనక ఎవరు వస్తున్నారు ఎవరో నేను, ఎందుకంటే మంచి కోసం కొట్లాడడానికి ఎంతోమంది అవసరం లేదు, ఒక్కలే సార్. ఇప్పుడు 100 ఫీట్ల రోడ్ అంటున్నారు కదా, ఇప్పుడు 100 ఫీట్లు కాదు, ఇప్పుడు 30 ఫీట్లు అంటున్నారు కదా, దాని డైమెన్షన్ క్లియర్ ఏమైనా ఉందా? లేదు అంటే నేను 100 ఫీట్ల రోడ్ అవసరం లేదు, అక్కడ కాలనీ ఉంది కాబట్టి ఒక 30 ఫీట్ల రోడ్ ఏమని అబ్జెక్షన్ అంతే. ఈ 100 ఫీట్ల రోడ్ కూడా అవసరమే లేదు దీనికి. ఒక 30 ఫీట్ల రోడ్ ఉంటే ఆ పబ్లిక్ యూజ్ అవుతుంది. చెప్తావా? గట్టిగా వేయించి కొంచెం, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంది. ఇది చివరి వరకు నేను కొట్లాడతా. గవర్నమెంట్ స్థలంలో ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ స్థలంలో వదిలేసి మీరు ఏమైనా రిలేషన్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఎవరికి జవహర్ నగర్లో డెవలప్మెంట్కి ఎప్పుడూ వ్యతిరేకం కాదు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే జవహర్ నగర్ డెవలప్ అయింది. బాలాజీ నగర్ను వదులుకొని శాంతినగర్ ఇవన్నీ కూడా 95, 2002, 2004 వరకు కూడా పట్టాలు ఇచ్చి అన్నీ
ప్రతి కాలనీలో ప్రతి జన్మభూమి కాలనీ కావచ్చు, దేవేంద్ర నగర్ కాలనీ కావచ్చు, ప్రగతి నగర్ సార్ అది వదిలిపెట్టండి సార్, అది వదిలిపెట్టండి సార్. మీ టీడీపీ గవర్నమెంట్ డెవలప్మెంట్ వదిలిపెట్టండి. ఈ పార్కును మీరు ఎట్లా పరిరక్షిస్తారు? మీకు అధికారులు సహకరించట్లేదు, ప్రజాప్రతినిధులు సహకరించట్లేదు, పార్టీలు సహకరించట్లేదు, వాళ్ళ గవర్నమెంట్ దగ్గర నిధులు లేవు, మీ ప్రభుత్వం లేదు, మీరు అధికారంలో లేదు. మీరు ఎట్లా దీన్ని ప్రొటెక్షన్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఇంకా ఏం జరగలే. నా పోరాటం వల్లనే ఇంతవరకు ఆగింది. ఇంకా నా పోరాటం ఎంత ఉంటుందో, ఇది దీంట్లో ఒక రూమ్ కానీ ఒక ముక్క కానీ వెళ్ళిందనుకో నా పార్టీ మొత్తం ఏనే ఉంటుంది. మన టీడీపీ భవన్ నుంచి మా నాయకులు అందరూ తీసుకొచ్చి ఈయన కోసం ధర్నా కూడా చేస్తాను. ఖచ్చితంగా ఈ మాట చెప్పగలిసిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అక్కడ వారికి ఎందుకులే, నేను చూసుకుంటా, నా వర్క్ అవుతుందని నేను మేనేజ్ చేయగలుగుతున్నా, నేను మేనేజ్ చేస్తా. ఒక్కరు కాదు, నా ఇంకా 10 మంది ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తారు. పెద్ద నాయకులు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇతర పార్టీలు అమ్ముడు పోయినట్టు, ఇతర పార్టీల నాయకులు అమ్ముడు పోయినట్టు మీరు అమ్ముడు పోతే? నేను దాదాపుగా 30-35 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నాం. మా నాన్న నుంచి కొనసాగుతూ ఉంది. అమ్ముడుపోయే పార్టీ ఇది కాదు, ఇంకా వేరే కాండాలు. పార్టీ అమ్ముడు పోదండి, నాయకుడు అమ్ముడు పోతే. నాయకుడు అమ్ముడు పోవచ్చు, మీ కార్యకర్తలు అమ్ముడు పోవు. మీరు నాయకులే కదా, జిల్లా నాయకులే కదా. నేను నియోజకవర్గ తెలుగు యువత ఎప్పుడు కూడా పార్టీ కోసం ఉన్నాం మేము, అంతే. ఏదో డబ్బు కోసం సంపాదించుకోవడానికి, ఎమ్మెల్యే పోటీ చేయడానికి, కార్పొరేటర్ పోటీ చేయడానికి మాత్రం కాదు. మరి మీ మిగతా నాయకులు ఎందుకు వస్తలేరు? మరి వస్తారు ఖచ్చితంగా. మీరు డబ్బుల కోసమే ఈ ప్రెస్ మీట్ పెడతలేరు, నమ్మకమైంది. డబ్బు కోసం అయితే ఆల్రెడీ సంవత్సరం కిందనే మనకు ఫోన్ చేసి నర్సరీలో ఉన్నప్పుడు నా చేపడతాం గుంజుకోండి. ఆఫర్లు వచ్చినాయి. ఎవరు వచ్చినాయి? ఎవరు వాళ్ళు గుంజుకుపోయిన పేరు చెప్పొద్దులే, చెప్పాలి కదా. మీరు అమ్ముడు పోయినప్పుడు నాయకుల పేర్లు చెప్తున్నారు. నేను నాకు ఉద్దేశం ఉంటే వాళ్ళ పేరు చెప్తా. నాకు ఉద్దేశం లేదు, అమ్ముడు పోయే ఉద్దేశం. నా దగ్గర ఆ టాపికే మాట్లాడతాను చెప్పి ఎవరైనా మీరు ఇంకా జవహర్లాల్ ఎవరైనా చూసుకోండి, ఎవరైనా మాట్లాడుకోండి. కానీ మేము మాట్లాడితే తప్పులేదు కదా. మీరు విలేకరులు అడిగిన ప్రశ్న అడుగుతున్నాం, మిమ్మల్ని చేయబట్టి తీసుకుపోయింది. మీకు వచ్చిన ఆఫర్ ఎంత? ఆఫర్లు ఉండని, ఆఫర్లు ఎన్నో వస్తుంటాయి, అవి మనం పట్టించుకోవద్దు. ఆఫర్ల గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటిది? నా కార్యాచరణ ఏం లేదు. ఇక్కడ ఏ ఒక్క మొక్క కూడా పోతే ఇక్కడనే ధర్నా పెడతాం. ఖచ్చితంగా మా పార్టీ నాయకులు అందరూ తీసుకొచ్చి ఇక్కడనే ధర్నా పెడతాం. అఫీషియల్స్ కలుస్తావా? అధికారులు అందరు అధికారులను కలిసి, ఎంఆర్ఓ కలుస్తా, మన కమిషనర్ కలుస్తా, కలెక్టర్ని కలుస్తా, అందరిని కలుస్తా. అంటే ఇప్పటి వరకు మీరు అంటే నర్సరీ శాంక్షన్ అయ్యి ఇంత డెవలప్మెంట్ చేసినంత వరకు ఇంత దర్జాగా కబ్జా చేస్తున్నా గిట రూములు, గతంలో రూములు కట్టి ఇప్పుడు మళ్ళీ దీన్ని సాఫ్ చేసి చెట్లు తరలించి ఇంత దర్జాగా కబ్జా చేస్తున్నా గిట ఇప్పుడు మీరు కమిషనర్ దృష్టికి తీసుకుపోయారు, అటు ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోయారు, ఎందుకు మీ అక్కడి నుంచి స్పందన లేదనుకుంటున్నారు? నిధులు లేవంటున్నారు వాళ్ళు. ఏదైనా దీని ప్రహరీ గోడ నిర్మాణం నిధుల ముంచట కాదు నేను అనేది. ఇప్పుడు ఇంత దర్జాగా ఇక్కడ కబ్జాకు పాల్పడుతున్నారు, దీని మీద ఎందుకు స్పందిస్తలేరు అంటూ వాళ్ళు ఏమంటున్నారు? ఇంకా ఏం జరగలే కదా, మీరు ఎందుకు ముందే అన్నీ చేస్తున్నారు, జరిగినప్పుడు మేము చూసుకుంటాం కదా అంటున్నారు. వాళ్ళు భరోసిస్తున్నారు. వాళ్ళు రాత్రి ఖచ్చితంగా నేను అక్కడ ఉన్న వాళ్ళ గుడి చేసుకొని ఉన్నారు, వాళ్ళ వీడియో కూడా తీసిన. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అడిగి లేదా పేర్లు కూడా చెప్పారు. ఫోటేజ్ కావడానికి పేరు చెప్తున్నారు, ఫోటేజ్ కావడానికి చెప్తున్నారు. ఇంకో అయితే ఒక రాత్రి 10 మంది 12 మంది వచ్చి మొక్కలను తీసే మీకు ఆల్రెడీ డబ్బులు ఇస్తామని వాళ్ళని భయపెట్టిస్తున్నారు, ఆశ చూపిస్తున్నారు. డబ్బులు ఇస్తారు, వాళ్ళు అమ్ముడు పోలేరు. మేము ఒక హెచ్ఎండి నుంచి పనిచేస్తున్నాము, మాకు జీతాలు చాలు, మీ పైసలు మాకు వద్దని చెప్పారంట. గేట్ తీసి ఇన్ని రోజులు అవుతుంది, మరియు మీరు కమిషనర్ దగ్గరికి వెళ్ళి మేడం ఏమేమి మళ్ళీ గేట్ మళ్ళీ పెట్టలేరు అని అడగలేరా? పెడతాం. ఆ కమిషనర్ పోయింది, కొత్త కమిషనర్ వచ్చింది. ఇంతకుముందు ఉన్న కమిషనర్ పేరేం పేరు? ఇప్పుడు కమిషనర్ పేరు అంతా నాకు తెలియదు. వసంతి మేడం, వసంతి గారు వాళ్ళు వస్తున్నారు, చూస్తాను. నా పేరు రేపల్ లక్ష్మణ్, తెలుగు యువత, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ. నర్సరీ పరిస్థితి చూద్దాం ఎట్లుందో. మెయింటెనెన్స్ లేదు, అస్సలు మెయింటెనెన్స్ లేదు. రోడ్ లేదు, దీనికి రోడ్ లేదు, కమాన్ ఉండే అది లేదు. అన్ని పిచ్చి మొక్కలు మలిచి మొక్కలకి తీసుకొస్తాం. ప్రజలకి ఉపయోగపడినట్టు అయిపోయింది మొత్తం అంతా. ఈ వర్షాలు పడడం వల్ల జర పచ్చగా ఉంది పరిస్థితి. ఆల్రెడీ ఎక్కడ పైన ఉంటుంది, ఆల్రెడీ 100 ఫీట్ల రోడ్ అని దాన్ని కట్ చేశారు అక్కడ. మరి మీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత ప్రత్యేక? లేదు, మేము ఎప్పటి నుంచో ప్రజల కోసమే కదా మేము పనిచేసేది. అది అధికారం కోసమో దేనికోసమో మా పార్టీ ఎప్పుడు పనిచేయదు. ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకు మంచి జరగాలి.
మొక్కలు చూపిస్తా. పరిస్థితి ఎట్లా ఉందంటే ఎంత అసలు మెయింటెనెన్స్ లేకుండా గడ్డి మొలిచింది. ఇక్కడ ఎవ్వరు కూడా మున్సిపాలిటీ వాళ్ళు కానీ హెచ్ఎండి కానీ పట్టించుకునే పరిస్థితి. ఇక మొక్కలన్నీ నిండిపోయాయి. చూడండి ఒకసారి మొక్కల పరిస్థితి చూడండి. ఈ వర్షాలు వస్తున్నాయి కానీ చూడండి వర్షాలు పడడం వల్ల ఇది వచ్చింది. అసలు మెయింటెనెన్స్ లేదు, వాటర్ లేవు, బోర్ లేదు, అసలు మెయింటెనెన్స్ మొత్తం ఎండిపోయినాయి చెట్లన్నీ. ఇక మట్టి కూడా తీసుకొచ్చి చేసారు కానీ మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ చెట్లు ఎక్కువ చెట్లు మొత్తం కనపడకుండా అయిపోయినాయి చెట్లు. ఈ లైన్ మొత్తం రాత్రి తీసుకోవాలి మొక్కలు. 10 మంది 12 మంది ఆటో వేసుకొచ్చి వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి ఏందని ఒక ప్రాసెస్ లేదు, ఏం లేదు. మొక్కలు తీసుకెళ్లే ముందు రాసుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ. ఇక్కడ ఎవరు ఏ మొక్క తీసుకోవచ్చు ఇక్కడ ఎవరు లేరుగా ఇప్పుడు. ఉన్నారు అక్కడ ఉన్నారు. ఇక్కడ వాచ్మెన్ చూడండి వాటర్ వెళ్ళే పైపు చేసితో మొత్తం బయట పడేసారు. ఇది వాటర్ ఎలా వెళ్తుంది మొక్కలకి, పైపు మొత్తం బయటపడ్డది. పైపు మొత్తం మొక్కలు చెట్లు అన్నీ క్లియర్గా కనబడుతున్నాయి మనకి. బతుకున్న మొక్కల్ని చంపేసారు ఇక్కడ. చూడండి క్లియర్గా ఎన్ని మొక్కలు ఉన్నాయో. విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టానుసారంగా కసి తీరా చూడండి. చెల్లా చెదరంగా పడ్డ మొక్కలు చూడండి. మొక్కలు అన్నీ కనబడ్డాయి. అమ్మ మీరు ఎన్ని గంటలకు వస్తారు రోజు? రోజు 9 గంటలకు వస్తారా? ఒక్కసారి ఇది ఏందమ్మా మొత్తం సాఫ్ చేసారు, ఎప్పుడు చేసారు ఇదంతా? ఆ రోడ్ కదా అది? ఒక్కలే లేచి నిలబడమ్మా ఒకసారి మీరు రండి. అమ్మా మీ పని చేసేదానికి మీకే ఇబ్బంది ఉండదు, కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు కూడా తెలియదు కదా. అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మేము వచ్చేవరకు రఫ్లు వేసుకుపోయారు. కొంచెం గట్టిగా చెప్పాలి. వచ్చేవరకు రఫ్లు వేసుకుపోయారు. ఆ బెడ్లు ఉండే, ఆ బెడ్ ఈ బెడ్ 2 బెడ్లు ఉంటే ఆ బెడ్ తీసేసారు. ఎంత నాడు వచ్చి వైరు కోసేసిపోయారు, ఒళ్ళు కోసేసిపోయారు తెలియదు. సార్లు వచ్చి అప్పు పెట్టిపోయారు. సెక్యూరిటీ లేదా కరెక్ట్గా? అంటే సెక్యూరిటీ మాకు ఉండే మొన్నటి దాకా ఉండే ఒక ఆయన గేట్ తీసేసిన వస్తలేదు. గేట్ తీసిన చాలా మంది రోడ్ కాంట్రాక్టర్లతో కూడా తప్పే ఉంది. వాళ్ళు తీసేసినప్పుడు ఎవరైనా మున్సిపాలిటీ తొందరగా వచ్చి దీన్ని ఫినిషింగ్ చేసుకొని చేస్తే తొందరగా అయితే. జేసీ పెట్టి చేసేది అనుకుంటున్నాను. అంతా జేసీ పెట్టి మొత్తం సాఫ్ చేసేది ఇక్కడ అంతే సైడ్ పాయింట్. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదమ్మా, మీరు నిజం నిర్భయంగా చెప్పాలి, దానికి ఏం లేదు. ఎవరు ఒత్తిడి ఉండదు, ఏముండదు మీ పైన, సరేనా? మీరు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు, ఏం పేరు అనేది? ధనరాజా. వస్తాడా రోజు? వస్తాడా? సరే ఇప్పుడు వస్తే జర చెప్పండి ఇక్కడ పనులు ఎట్లా నడుస్తున్నాయి ఏంటి దాన్ని కనుక్కోమని చెప్పండి. సరే అమ్మా. మీ పేరమ్మా? సరే. మీరు ఎంతమంది రోజు ఎంతమంది వస్తారు? ముగ్గురం వస్తాం కానీ మంది ఎక్కువ పని ఎక్కువ ఉన్నప్పుడు మందిని దొరికొస్తాడు. ఓకే. మొక్కలన్నీ ఎండిపోతున్నాయి, మొక్కలు ఎండిపోతున్నాయి ఆల్రెడీ. ఈరోజు 3 రోజుల నుంచి అంతకుముందు ఎండాకాలం కదా. అవును, కానీ రోజు నీళ్ళు పట్టాలి కదా. మంచిగా ఎక్క పడుతుంది. సరే చూడండి మొక్కలు ఎండిపోతున్నాయి, నీళ్ళు లేక 4 రోజులు అవుతుందంట.
మోటార్ వేయలే ఏమి వేయలే, వైర్లు కూడా తీసుకెళ్ళారంట. ఇక్కడ డిస్మెంటల్ మొత్తం కనబడుతుంది, సాఫ్ చేస్తున్నారు ఇక్కడ ఎవరో. బాగా చేసిర్రు, మంచిగా చేసి మళ్ళీ బాగా చేసిర్రు. కొత్త షాటర్ ఫోన్ తెచ్చేసిర్రు. మోటరా తెచ్చేసి కొత్త మోటార్ తెచ్చేసి రోడ్ అంతా ఫుల్ ఉండే ఇదంతా ఏం చేసిపోతున్నారు తాగుబోతులు వాళ్ళు వచ్చి కోసేసినట్టు అది. మళ్ళీ కొత్త షాటర్ తెచ్చేసిండు, సార్ తెచ్చేసిండు. మంచిగా నడిచింది మన దగ్గర. అది మొన్న నుంచి మనం నడతలేదు, మన ఎందుకో ఏమో ఓకే. కరెంట్ ప్రాబ్లం ఏమో అని నిన్న ఇలా చూస్తే అంతే లైట్ ఉన్నాయి, ఎందుకు వస్తలేదు అని మాట్లాడారు. చూద్దాం. చెప్పు. పచ్చగా ఉంటేనే మంచిగా పని చేయబుద్ది అవుతుంది. చెట్లకు నీళ్ళు లేకుండా ఏమనిపిస్తుంది? వీటికి దూపు అవుతుంది అనిపిస్తుంది. మా పానం రోజు చెట్లలో ఉంటాం కదా, అట్లా చూస్తే ఇట్లా అనిపిస్తుంది. అవును. వాళ్ళ ఎవరు వచ్చినా అందుకే చెప్తా ఉన్నాం మేము. నువ్వు వచ్చినా ఇప్పుడు మేము ఎవరు అనుకోలేదు. అందరు చెప్తూనే ఉన్నాం కరెంట్ లేదు సార్, కరెంట్ వేపియండి, కరెంట్ వేపియండి. మాకు తెలియక అవిటి కూడా ఒక ప్రాణమే కదమ్మా. తెలియక ఊరికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కరెంట్ వేపి అని అట్లనే ఉంటాం. మాకు సార్లు అందరు తెలియదు కదా సార్, తెలియక అందరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అంటనే ఉంటుంది. ఏంటమ్మా నాకు వాళ్ళకైతే అంటనే ఉంటుంది. చెట్ల గురించి చెట్లు ఎండిపోతున్నాయి కదా, మాకు బాధ అనిపిస్తాను ఊరికే చెట్ల గురించి తెలుసుకొని ఉండే వరకు. మనం పని చేస్తూ జీతం తీసుకుంటున్నాము, మన చెట్లను కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మనకు బాధ అనిపిస్తుంది కదా. ఉట్టిగా అయితే మనకి ఏది ఉండదు. తీసుకుంటే ఎన్ని రోజులు తింటాం అన్న, 2 రోజులు తింటాం, పుణ్యాన్ని తింటే ఎలా కాలం తింటాం మనం. మరి మొక్కల్ని కాపాడే బాధ్యత మీది. పానం అంతా కొట్టుకుంటే పోయి పని ఇంటికి అందరు వచ్చారు, ఇల్లు లేపారు, పానం అంతా కొట్టుకుంటే కరెంట్ ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లం లేదు, ఏది లేదో మరి. సరే అమ్మా, మీరు చేసిన పని మీరు చేసారు, మేము చేసే పని మేము చేస్తాం.